హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. వెల్కమ్ టు తెలుగు టెక్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్ అనేది ఈ రోజుల్లో మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. మూవీస్ చూడడానికి, వీడియోస్ చూడడానికి, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడానికి, చాటింగ్ చేయడానికి, ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి, పేమెంట్స్ చేయడానికి, ఇలా మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రతిదానికి ఫోన్నే యూజ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం మెయిన్గా ఫేస్ చేసేది బ్యాటరీ ప్రాబ్లం. అయితే బ్యాటరీ సేవింగ్ గురించి చాలా మందిలో కొన్ని అపోహలు ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో వాటిలో నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది తెలుసుకుందాం. అందులో మొదటిది బ్యాక్గ్రౌండ్లో యాప్స్ని క్లోజ్ చేయడం. బ్యాక్గ్రౌండ్లో యాప్స్ని ఓపెన్ చేసి ఉంచితే అవి రన్ అవుతుంటాయి కాబట్టి బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది అనుకుంటారు. ఇప్పుడు వచ్చే ఆండ్రాయిడ్, ఐఓఎస్ అన్ని ఫోన్స్లో బ్యాక్గ్రౌండ్లో యాప్స్ పాస్ అయిపోతాయి. అయితే బ్యాక్గ్రౌండ్లో యాప్స్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఫ్రెష్గా ఓపెన్ అవ్వడానికి బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తాయి. నెక్స్ట్, వైఫై, బ్లూటూత్ ఆన్ చేయడం వల్ల బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది అనుకుంటుంటారు. బట్ వైఫై, బ్లూటూత్ ఆన్ చేయడం వల్ల బ్యాటరీ మీద పెద్దగా ఎఫెక్ట్ పడదు. నెక్స్ట్, థర్డ్ పార్టీ ఛార్జెస్ యూజ్ చేయడం వల్ల బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటారు. బట్ థర్డ్ పార్టీ ఛార్జెస్ యూజ్ చేయడం వల్ల బ్యాటరీకి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. బట్ చీప్ క్వాలిటీ ఛార్జెస్ కాకుండా ట్రస్టెడ్ కంపెనీ ఛార్జెస్ యూజ్ చేయాలి. నెక్స్ట్, ఫోన్ని ఓవర్ ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటుంటారు. ఇది కూడా నిజం కాదు. ఒకప్పటి పాత ఫోన్స్లో ఫోన్ని ఓవర్ ఛార్జింగ్ చేస్తే ఫోన్ హీట్ ఎక్కి బ్యాటరీ పాడయ్యేవి. బట్ ఇప్పుడు అన్ని ఫోన్స్లో ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో ఉండే అడ్వాన్స్డ్ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ మీరు ఫోన్ ఎప్పుడు ఛార్జింగ్ పెడుతున్నారు, ఎప్పుడు అన్ప్లగింగ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఇచ్చి మీరు అన్ప్లగింగ్ చేయడానికి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ముందు 100% ఛార్జ్ రీచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నైట్ 8 o'clockకి ఛార్జింగ్ పెట్టి మార్నింగ్ 7 o'clockకి అన్ప్లగ్ చేస్తారు. సో 80% దగ్గర ఛార్జింగ్ స్లో డౌన్ అయ్యి మళ్ళీ మీరు కరెక్ట్గా అన్ప్లగింగ్ చేసే టైంకి హాఫ్ అన్ అవర్ ముందు 100% ఛార్జింగ్ రీచ్ అవుతుంది. అండ్ ఒకసారి 100% ఛార్జింగ్ అయిన తర్వాత ఛార్జింగ్ అవ్వడం ఆగిపోతుంది. దీనివల్ల ఫోన్ హీట్ ఎక్కి బ్యాటరీ డ్యామేజ్ అయిపోతుందని భయపడాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. దీంతో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. So see you next video. Till then, this is Karthik signing off.